మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన ఆయనము మాకు నెటికివ్వండి, మా యొక్క అప్పుడైన వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులోండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని వర ప్రసాదము చేత నింపబడిన పరిశుద్ధ మరియమ్మ గారు వందనం. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసువు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు స్తోత్రం కలుగును గాక. త్రిత్యక పరిశుద్ధ కన్యక మరియమాత జన్మదినోత్సవమును ఆనందంతో కొనియాడుదము. ఎందుకనగా ఈమె నుండి నిత్యసూరుడైన మన దేవుడైన క్రీస్తు ఉదయించను. త్రిత్యక సర్వేశ నామమున మనం ఆశీర్వదింపబడుతూ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఈరోజు తల్లి శ్రీ సభ మరియ తల్లి యొక్క జన్మదినోత్సవం కొనియాడుతుంది. ఈరోజు వేళాంగణిలో గొప్ప పండగ కొనియాడటం మనకందరికి ఇష్టమే కదా. పండగ కొనియాడటం మనకిష్టమే. కానీ ప్రభు మనల్ని ఎప్పుడు పిలిచేది ఆయన అనుసరించమని. ఆయన అనుసరించడం ముఖ్యం. ఆయన ప్రేమించి ఆయన చెప్పినట్లుగా మన అనుదిన జీవితంలో సిలువను ఎత్తుకుని ఆయన అనుసరించగలగాలి. మరియ తల్లి ఆ విధంగా జీవించే వ్యక్తి. మనం ధ్యానం చేస్తే మరియ తల్లి యొక్క జీవితం గురించి బైబిల్లో లేని విషయం మనం ధ్యానం చేస్తే దేవుడు చూపిస్తారు. ఆమె అనుభవించిన వేదనలు అవమానమందా అపారం, అది వేరే ఎవరు భరించలేరు. ఒక తల్లి తనకు సొంత కుమారుడు కఠినముగా శిక్షించి సిలువ వేయబడి తన ముందు నగ్నహీనుడుగా సిలువ వేయబడినప్పుడు ఆ సిలువ చెంద నిలబడగలిగే శక్తి కారణం దేవుని యొక్క సంకల్పాన్ని ఎరిగి జీవించటం. కనుక ఈ తల్లి వలె ఆ బిడ్డ ఈ లోకానికి అందించిన రక్షకుడిని మనం స్వీకరించి ఆ రక్షణను అనుభవించి జీవించగలిగే కృప కోసం మనం ప్రభువుని ప్రార్థించుదాము. మన తప్పిదములు ప్రభు ముందు ఒప్పుకొని ఆయన కారుణ్యం కోసం ప్రార్థించుదాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందను. సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి, ఇది నా తప్పు, ఇది నా ఘోర తప్పు. అందుచేత ఇప్పుడును పరిశుద్ధ మరియమ్మయు సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తయైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనల్ని నిత్యము చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున వారి ప్రేమ పాత్రులకు సమాదా. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా, భూలోకవాసులకు సమాధానం. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా, భూలోకవాసులకు సమాధానం. సమాధానం. ఏలిన వారైన సర్వేశ్వర, సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, ఏలిన వారైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము
జనతైక పుత్రుడా ఏలినవారా పిత ప్రియ పుత్రుడా సర్వేశ్వరుని గొర్రె పిల్ల నిన్ను పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము నీ దయనే ఇలలో కోరెదము నీ దయనే ఇలలో కోరెదము మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం. పిత యొక్క పక్కన మహాగణతతో కూర్చుని ఉన్నవారా మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మీ దయనే ఇలలో కోరెదము మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం. మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధ దేవా మహోన్నతులు మా యేసుక్రీస్తువా మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసులకు స్వర్గానుగ్రహ వరములను ప్రసాదింపమని నిన్ను బ్రతిమాలకొనుచున్నాము. పవిత్ర కన్యకైన మరియమాద జన్మం నాడు ఆమె పుత్రుని జననము ద్వారా రక్షణ పొందిన వారిని శాంతితో నింపము. నీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించు పాలించు. మా ప్రభువుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము వచనములు 25 నుంచి 30 వరకు. పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము వచనములు 25 నుంచి 30 వరకు. కానీ మనము చూడని దాని కొరకై నిరీక్షించినచో దాని కొరకై మనము ఓర్పుతో వేచియుందుము. అదేవిధముగా బలహీనులమైన మనకు ఆత్మ కూడా సాయపడును. ఏలయనా మనము యుక్తముగా ఎట్లు ప్రార్థింపవలనో మనకు తెలియదు. మాటలకు సాధ్యపడని మూలుగుల ద్వారా మన కొరకై ఆత్మయే దేవుని ప్రార్థించును. హృదయాంతరంగములను పరిశీలించు దేవుడు ఆత్మభావమును ఎరుగును. ఏలయన దేవుని సంకల్పానుసారముగా దైవ ప్రజల కొరకై ఆత్మ దేవుని ప్రార్థించును. దేవుని ప్రార్థించు వారికి అనగా ఆయన ఉద్దేశానుసారము పిలువబడిన వారికి అన్నియును మంచికే సమకూరినట్లు
దేవుడు చేయునని మనకు తెలియను. తాను ఎన్నుకొనిన వారు తన కుమారుని సారూప్యమును కలిగినట్లు దేవుడు ఏర్పరచెను. అప్పుడు అనేక మంది దేవుని కుమారులలో ఆ కుమారుడు జ్యేష్ఠుడగును. తాను ఏర్పరిచిన వారిని దేవుడు పిలిచెను. పిలుచుటయే కాదు, వారిని నీతిమంతులనుగా చేసెను. నీతిమంతులనుగా చేయుటయే కాదు, వారికి తన మహిమలోనూ పాలు పంచి ఇచ్చెను. ఇది దేవుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. తీపి కన్నా గున్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్న కన్నా మధురమే ఈ వాక్యం. జుంటి తేనె తీపి కన్నా గున్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్న కన్నా మధురమే ఈ వాక్యం. నీ వాక్యమే నా జ్యోతి అయి, నీ వాక్యమే నా జ్యోతి అయి, నన్ను నడిపించిన ప్రాణ యేసువా, నన్ను నడిపించిన ప్రాణ యేసువా. జుంటి తేనె తీపి కన్నా గున్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్న కన్నా మధురమే నీ వాక్యం. జుంటి తేనె తీపి కన్నా గున్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్న కన్నా మధురమే నీ వాక్యం. నా హృదయమందు నీవు కొలువున్నావు, నా పయనమందు నీవు తోడున్నావు, నా హృదయమందు నీవు కొలువున్నావు, నా పయనమందు నీవు తోడున్నావు. నా జీవం నా గమ్యం నీవేనని మనసారా నిన్ను నేను ధ్యానింతును. నా జీవం నా గమ్యం నీవేనని మనసా పునీత మత్తాయి గారు రాసిన శుభవార్తలోని భాగము 1వ అధ్యాయము దివ్యవచనములు 18 నుండి 24 వరకు. యేసుక్రీస్తు పుట్టక రీతి ఎటిదన ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహ నిశ్చయమైనది. కానీ వారిరువురం కాపరం చేయక ముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భం ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగంగా అవమానింపగా ఇష్టం లేక రహస్యముగా పరిత్యజించుటకును నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభుదూత కలలో కనిపించి, దావీదు కుమారుడుగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకును భయపడవలదు. ఎలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భం ధరించినది. ఆమె యొక్క కుమారుని కన్నును, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఎలైనా ఆయన తన ప్రజలను వారి పాపము నుండి రక్షించును అని చెప్పెను. ఇదిగో కన్య గర్భం ధరించి ఒక కుమారుని కనెను, ఆయన్ను ఇమ్మానువేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభువు పలికినది ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను ఇది
మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు లోకమంతటా మరియ తల్లి యొక్క జన్మదినోత్సవం కొనియాడుతుంది. మరియ తల్లి గురించి ఆమె ఎప్పుడు జన్మించారో, ఎవరికి జన్మించారని బైబిల్లో లేదు. కానీ యాకోబు గారిని యొక్క సువార్త ఉంది, అది మనం అంగీకరించట్లేదు. కానానికల్ కాదని అనే విషయంలో దానిలో మరియ తల్లి యొక్క తల్లిదండ్రుల గురించి రాయబడి ఉంది. ఎవరు మరియ తల్లి యొక్క తల్లిదండ్రులు? ఎవరు? అన్నమ్మ జాకీము. వారికి పిల్లలు లేదు. జాకీమ్ దేవాలయంలో సేవ చేసేది. అన్నమ్మ గారు దేవాలయంలో కూర్చొని ఏడ్చేది, రాత్రింపగలు ఏడ్చేది. ఒక కుమార్తె కోసం దేవునికి వాగ్దానం చేశారు, నీ వసగ బిడ్డను నేను నీకు పూర్తిగా అంకితం చేసుకుంటాను. ఆ రోజుల్లో ఇశ్రాయేల్లో అనేక మంది యువతులు ఈ క్రిస్తునకు జన్మమొసగటానికి సిద్ధపడి ఉన్నారు. తన ద్వారా క్రిస్తు జన్మించాలని. ఎందుకనగా వాటిలో ప్రచారం ఉంది, క్రిస్తు జన్మిస్తారని, మెస్సయ్య జన్మిస్తారని. దానికోసం తయారవుతూ ఉన్నారు, ఆశిస్తూ ఉన్నారు, నా ద్వారా క్రిస్తు ఈ లోకానికి రావాలని, మెస్సయ్య రావాలని. మరియ తల్లి ప్రార్థన చేసి ఉందని నాకు తెలియదు. కానీ అంటే ఈ అన్నమ్మ జాక్యములకు ప్రార్థన యొక్క ఫలముగా దేవుడు సంతానం ఇచ్చారు. ఆ తల్లి, ఆ బిడ్డయే మరియ తల్లి. ఇక్కడ ఎవరికైనా పిల్లలు లేని వాళ్ళు ఉన్నారా? పిల్లలు లేని వాళ్ళు ఉన్నారా? పెళ్ళి అయ్యి ఉన్నారా? మన సంఘంలో ఉన్నారా? ప్రభుదాస్ చెల్లిగా అంటే సంతానం గురించి మాట్లాడి చాలా సంవత్సరం సంతానం లేదు. ఒక ఆయన కుర్రవాడు, జరిగిన సంఘటనే, ఆయన ఇంకొక ఆయన కలిసి, ఇద్దరు పార్ట్నర్స్ కలిసి మద్య వ్యాపారం చేసేవారు. బాగా డబ్బు సంపాదించారు. కానీ ఒకనాడు ఈ కథోలిక క్రైస్తవుడు నిర్ణయించుకున్నారు, నేను ఇక మీదట ఈ వ్యాపారంలో ఉండను. తన పార్ట్నర్తో అన్నా, నేను ఇక మీదట ఈ వ్యాపారానికి రాను. అప్పుడు అతడన్నాడు, నీవు నాకు చాలా డబ్బులు ఇవ్వాలి, చెక్కు ఒట్టిగా సందం పెట్టి ఎంత కావాలంటే తీసుకోమన్నారు. బ్యాంకులో ఉన్న డబ్బులు మొత్తం ఆయన తీసుకున్నాడు. చివరిలో ఆయనకు ఉండేది, ఆయన దగ్గర వారికి ఉన్న బట్టలు, ఇంట్లో ఉన్న పాత్రలు మాత్రమే మిగిలిపోయాయి. ఏమీ డబ్బులు లేదు. ఆయనను బాధపడలేదు. పెళ్ళి అయి 12 సంవత్సరం వరకు సంతానం లేదు. ఆ తర్వాత దేవుడు సంతానం ఇచ్చారు. 12 సంవత్సరం తర్వాత. ఎందుకు చెప్తున్నారంటే, మరియ తల్లికి జన్మించే ముందు వారికి ఎన్నో సంవత్సరాలకు సంతానం లేదు. సకరియా ఎలిసబెతమ్మకు సంతానం లేదు. గొడ్రాలు ముసలితనంలో దేవుడు సంతానం ఇచ్చారు. దేవుడు ఈ లోకానికి ఒకరిని పంపించినప్పుడు ఒక ఉద్దేశం ఉంది. ఈరోజు అడక్కడ పుట్టినరోజు కొని ఆడేవాడు విక్రమ అండి, విక్రమాదిత్యుడు, విక్రాంత్ అండి. విక్రాంత్ అంటే అర్థం ఏంటరా? పేరు అర్థం తెలవక పేరు పెట్టదరా? విక్రాంత్. నేను వాడిని అడిగారు, ఎందుకు పుట్టారా అని అడిగాను. ఇప్పుడు వాడు, ఆ తల్లి అక్కడ నోట్లో పెడితే తినదు. ఏం పెడుతున్నావు? స్వీట్ పెడుతున్నారా? ప్రైస్లో పువ్వులు. పిల్లల్ని కొట్టవద్దు, వాళ్ళకి తెలియదు. పెద్దల్ని కొట్టాలి. ప్రైస్లో ఇదే వచ్చి డిస్టర్బ్ చేస్తే వాక్యం చెప్తున్నాను. నేను ఇలాగే తయారు చేసి రాసి పెట్టి రావట్లా. ఆ సమయంలో దేవుడిస్తారు. ఆ సంతానం గురించి మాట్లాడినప్పుడు మన అందరూ ఈ లోకానికి రావడానికి ఒక ఉద్దేశం ఉంది. ఒట్టిగా రాదు, పొరపాటే జరగలేదు. నేను అబ్బాయిని అడిగాను, విక్రాంత్ని అడిగాను, ఇలా ఎందుకు పుట్టారా అని. చెప్పగలిగే జ్ఞానం రాలేదు. ఇప్పుడు తండ్రి అన్నారు, బ్రతకటానికి అన్నారు.
మీరు బ్రతుకుతున్నారా, జీవిస్తున్నారా? మీరు బ్రతుకుతున్నారా, జీవిస్తున్నారా? తేడా తెలవాలి. కుక్కలు బ్రతుకుతున్నాయి, గేదెలు బ్రతుకుతున్నాయి, నక్కలు బ్రతుకుతున్నాయి, గొర్రెలు బ్రతుకుతున్నాయి. మనుషులు జీవించాలి. జీవించటానికే దేవుడు జీవం వసగేది. యోహాను శుభవార్త 10వ అధ్యాయం 10వ వచనం, నేను వచ్చినది మీకు జీవం, ఇప్పుడు జీవం సమృద్ధిగా వసగటానికి. కాబట్టి బ్రతకటానికి కాదు, బ్రతకటానికి కావాల్సిన 3 పూట్ల అన్నం, ఆహారం. కానీ బ్రతకటానికి, జీవించటానికి ఆహారం మాత్రం సరిపోదు. మానవుడు కేవలం రొట్టె వల్ల మాత్రం కాదు జీవించే, దేవుడి నోటి నుండి వెళ్ళిపడు ప్రతి ఒక్క వాక్కు ద్వారా జీవింపగలడు అన్నారు ప్రభు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కావున ఈ తల్లిని ధ్యానిస్తుండగా, తల్లి గురించి ధ్యానిస్తుండగా, తల్లి ఈ లోకానికి వచ్చేది ఒక ఉద్దేశం కోసం, దేవుని యొక్క సంకల్పమే. దేవుని యందు సంపూర్ణ విశ్వాసం, పరిపూర్ణ విశ్వాసం ఉంది దేవుని యందు. మీకు దేవుని యందు విశ్వాసం ఉందని నాకు తెలుసు. ఈరోజు చాలామంది కేకులు తీసుకొచ్చారు. అంటే బాలు వాడు కొడుకు పుట్టినరోజు కాబట్టి కేక్ తీసుకొచ్చారు. మీరు ఎవరో కేక్ తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? ఎవరు తీసుకొచ్చారు? ఎందుకు తీసుకొచ్చారు? నీ పుట్టినరోజా? మరి తల్లికి నీకు సంబంధం ఏంటి? ఎటువంటి సంధి తల్లి? ఆ తల్లిని మనం కొనియాడుతుండగా మనలో ఆమె జీవించిన విధానం ఉంది, సుగుణాలు, అది పాటించగా. అతి ప్రధానమైనది లూకా శుభవార్త 1వ అధ్యాయంలో 47వ వచనం, నా రక్షకుడికి దేవుని యందు నా ఆత్మ దానందిస్తున్నది, ఏలైనా ఆయన దాసురాల్ని దీనావస్థను కటాక్షించును, ఇక నుండి తరతరమైన వారు నన్ను ధన్యురాలిని. ఆ దీన అవస్థ కలిగి జీవించాలి. మరి తల్లిని కొనియాడినప్పుడు ఆ తల్లి ఈ లోకానికి వచ్చేది రక్షకుని ఈ లోకానికి తీసుకురావటానికి. మీరందరూ రక్షణ పొందారా? మీరందరూ రక్షణ పొందారా? రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే ఏంటి? చెప్పవద్దు, నువ్వు చెప్పవద్దు. ఎందుకు? రక్షణ అంటే ఏంటి? 11 సంవత్సరం అయింది నేను. ఇది తెలవకుండా మీరు బ్రతకవద్దు. రక్షణ అంటే మన పాప మోచనం కోసం, విమోచనం కోసం క్రీస్తు బలి అర్పించారు, రక్తం చెంది ఉన్నారు. పాత నిబంధనలో మనం చూస్తున్నాం, పాప పరిహార బలిగా వారి గొర్రెలను, మేకలను దేవాలయం తీసుకెళ్ళి బలి అర్పించేవారు. ఇప్పుడు కూడా కొంతమంది మేకలను, అది వారి విశ్వాసం. ఒక ఏకైక బలి ద్వారా సకల మానవాళి పాపము దేవుడు క్షమించి ఉన్నారు. క్రైస్తవులైన, హిందువులైన, మనుషులైన సకల మానవాళి పాపము దేవుడు క్షమించి ఉన్నారు. దేవుడు క్షమిస్తే అది సంపాదించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రక్షకుని ఈ లోకానికి అందించటానికి ఈ తల్లి త్యాగం చేశారు. తల్లి జన్మించేది ఆ రక్షకుని ఈ లోకానికి తీసుకురావటానికే. ఆమె యొక్క జననం పాప కన్మర్షం లేకుండా ఆమె జన్మించి ఉన్నారు. పాపం సోకకుండా ఆమె జన్మించి ఉన్నారు. అది అలాగే అంటే నేను మొత్తం చదవలేదు ఈరోజు సువార్త పట్టణం. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం నుండి 1వ అధ్యాయం 1 నుంచి 16 వరకు చదవాలి. అది యేసుప్రభు వంశావళి గురించి. దానిలో అనేక మంది ఉన్నారు. కొంతమంది స్త్రీలు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు, ఘోర పాపం చేసిన వారు ఉన్నారు. ఓయ్ పిల్లలు కూర్చో. ఘోర పాపం చేసిన వారు ఉన్నారు. యేసుక్రీస్తుని యొక్క వంశావళిలో నీతిమంతులు ఉన్నారు, పాపం చేసిన వారు ఉన్నారు. పాపం చేసిన వారు కూడా ఆ రక్షకుని యొక్క ఈ లోకాన్ని తీసుకురావటానికి ప్రభు వారిని కూడా వాడుకొని ఉన్నారు. కావున ఎవరిని గురించి చెడుగా మాట్లాడటానికి మనకు అవకాశం లేదు. నిన్న మీరందరూ వచ్చారా దేవాలయానికి? మాస్టర్ గారు వచ్చారా? ఏం చెప్పారు? నేను ఒక వారం ఉందని అడగట్లేదు, నిన్నటి విషయం అడిగేది. ఏం చెప్పారు? ఏంటి? ఎవరి రక్షణ? ఆ శిష్యుని యొక్క లక్షణం. మీరు శిష్యులేనా? ఎవరి శిష్యులు? నేను చెప్తాను ఎవరి శిష్యులని.
పవన్ కళ్యాణ్, ప్రభాస్ది, ఇంకెవరు అమ్మాయిలు అది ఆ మగవాళ్ళకి. ఆడవాళ్ళకి ఎవరు హీరోయిన్ ఎవరు నాకు తెలియదమ్మా, పేరు తెలియదు. ఎవరిదో పవన్ కళ్యాణ్ చినిగిన జీన్స్ వేసుకుంటే మనం కూడా చినిగిన జీన్స్, ప్రభాస్ చినిగిన ప్యాంట్స్ వేసుకుంటే ఈ తల వెంట్రుకలకి 2 ఇక్కడ ఎలుకలు కొరికినట్టుగా చేస్తే మనం కూడా అలాగే చేస్తాం. ఇంకా కొంతమంది ఇలాగే కోడి పుంజులాగా చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు అన్నారు, నన్ను అనుసరించమని చెప్పలేదు, అనుసరించమన్నారు. ఎందుకు అనుసరించం? మన యాత్ర ఆ గోపురం వైపున యాత్రే. ఒక గోపురం ఉంది. నిన్న సువార్త పట్టణంలో గోపురం కట్టదలిసిన వాడు కూర్చొని లెక్క చేయాలి. జీవితం జీవించడానికి ఒసగి ఉన్నారు. కావున ఆ జీవితం యొక్క గమ్యము చేరుకోవాలంటే లెక్క చేయాలి. ఇష్టం వచ్చినట్టు జీవించడానికి సాధ్యం కాదు. అప్పుడు ప్రభు అంటారు, తలుపులు మూయబడిన తర్వాత మీరు తలుపు తట్టుతారు, మీరు ఎక్కడి నుండి వచ్చిద్దరో నాకు తెలియదన్నారు. ప్రైజ్ ది లార్డ్. కావున ఆ గోపురానికి ప్రవేశించటానికి ఉన్న మెట్లు సిలువే. మీ సిలువనెత్తుకుని నన్ను అనుసరించమన్నారు. కావున ఆ సిలువ ద్వారా మాత్రమే రక్షణ. ఎవడో పోయి అంగళూరు చెరువులో మునిగితే రక్షణ ఏముండదు. ఆ చెరువులో మునిగితే ఒకటి మాత్రం ఉంటుందని నాకు తెలుసు, చర్మ రోగాలు వస్తాయి. ఎందుకనగా గేదెలు కడిగేది అక్కడే, బట్టలు ఉతికేది అక్కడే, మళ్ళా మనం కడిగేది అక్కడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చర్మ రోగాలు వస్తాయి, కానీ రక్షణ వస్తుందని నాకు తెలియదు. రక్షణ రావాలంటే రక్షణ ఇచ్చి ఉన్నారు, సంపాదించుకోవాలి. సకలమానికి ఇచ్చారు. ప్రభు అన్నారు, అనేక మంది ఆ మార్గంతో ప్రయాణం చేయడం ప్రయత్నం చేస్తారు, కానీ వారికి అది సాధ్యపడదు. కావున ఈ తల్లిని మనం అనుసరించాలి. తల్లి తీసుకువచ్చిన ఆ రక్షణ మనం అనుభవించి జీవించగలగాలి. దేవుని యందు పూర్ణ విశ్వాసం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ కొడుక కూతురా నీకు కొడుక ఎన్ని బొట్లు వేశారు? వచ్చినప్పుడు చూశాను. ఎక్కడ పోయాడు? ఎన్ని బొట్లు ఉందమ్మా చెప్పు, ఎన్ని బొట్లు వేశారు? ముక్కు మీద ఒక బొట్టు ఉంది, నాకు తెలియదు. ఇప్పుడే కూలింగ్ గ్లాస్ అంతా పెట్టుకో. ప్రైజ్ ది లార్డ్. నిన్న ఒక పాప, చిన్న పాపే, పొట్ట చూపించుకునే బట్టలు వేసుకుని వచ్చింది. ఇంక బట్టలు ఎందుకు? చిన్న పాపకు ఈ సమయంలో ఇటువంటి తల్లిదండ్రులు ఉండే, పెద్దదైనప్పుడు ఇంకే బట్టలే ఉండదు దానికి. ప్రైజ్ ది లార్డ్. మనం తల్లిదండ్రులుగా ఆయన అనుసరించే వ్యక్తులు నేర్పించవలసిన కొన్ని కార్యం ఉంది. యేసుప్రభు జ్ఞానస్నానం యేసుప్రభు ఎప్పుడు జ్ఞానస్నానం తీసుకున్నారు? బాప్టిస్తం ఎప్పుడు? యేసుప్రభు బాప్టిస్తం ఎప్పుడు? మీకు అనేక విషయం తెలుసు. ఒక పిల్ల పుట్టాడండి 21 రోజు ఊయల, 6వ నెల అన్నప్రస్తున్నాం. ఆ రోజు కొత్త వెండి గ్లాసు, గిన్నె, పాత్రలు, స్పూన్లు, బంగారంతో కొనలేదు, మంచిది. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత 11వ నెల పుట్టిండు పెడుతుంది, 12వ నెల ఘనంగా కొని ఆడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ ఇది మాత్రం తెలవదు. యేసుప్రభు జ్ఞానస్నానం స్వీకరించేది 8వ రోజు, సున్నతి చేయటం జ్ఞానస్నానం. ఇప్పుడు బాబు పుట్టి ఎన్నాళ్ళు అయింది? 11. ఇంతవరకు జ్ఞానస్నానం ఇవ్వాలని నీకు తెలవదా? అందుకే బొట్టు పెట్టి చెప్పు. అన్ని బొట్లు, ముడ్డికి కూడా ఒకటి బొట్టు, దిష్టి అక్కడ తగిలితే ప్రమాదం అయిపోతాయి. ఇప్పుడే ఫ్రాన్సిస్కు యూరిన్ పోవట్లేదు, దిష్టి తగిలింది. ప్రైజ్ ది లార్డ్. ఆపరేషన్ చేయాల్సి వస్తుంది తర్వాత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ తల్లిని మనకు కొనియాడుతుండగా తల్లి మనకు నేర్పించేది దీన అవస్థ కలిగి మనం జీవించాలి. అహంకారం ఉంటే దేవుని యొక్క కృప పొందడానికి సాధ్యం కాదు. అహంకారం ఉన్న చోట్ల దేవుడు ఉండడు. వినయాత్మలు ఆదరిస్తారు దేవుడు. దేవునికి సంతోషపెట్టే విధంగా మీరు జీవించాలి. ఇప్పుడు భయంకరమైన వేడి, సెప్టెంబర్ నెల. ఈ నెలలో మామూలుగా ఇంత వేడి ఉంటుందా రంగారావు గారు?
ఇలాగ వేడి ఉండే పంట సరిగా వస్తుందా? వేడి ఉంటే మంచిదేనా? నీళ్ళు మొత్తం ఆవిరి అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే మీరు ప్రార్థన చేస్తున్నాము, మంచిగా వేడి ఉడకాలని, తొందరగా పండాలని. నాకు కూడా సంతోషమే, తొందరగా పండితే మన గుడి వచ్చే నెలలో ప్రారంభించబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కావున దీనావస్థను ఇక్కడ ఆ తల్లి మనకి తీసుకొచ్చిన, ఆమె జన్మించిన ఆ ఉద్దేశం ఈ కుమారుని ఈ లోకానికి పాప కల్మషం లేకుండా జీవించటం, కళంకము లేకుండా జీవించటం, నిష్కపటముగా జీవించటం. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి గురించి ప్రభు అంటున్నారు యోహాను శుభవార్తల్లో, నతానియేలు గురించి అన్నారు, ఇదిగో కపటం లేని నిజమైన ఇశ్రాయేలీయుడు. కపటం లేదు, కాబట్యం లేదు, మాట చెప్తే మాటే, అవునన్నా అవును, కాదంటే కాదు. ఆ విధంగా జీవించగలగాలి. మన విశ్వాసం ఉందని ఒక మాట చెప్తూ అవిశ్వాసపూరితమైన పనులు చేస్తూ ఉంటారు. మరియ తల్లి అలాగ చేయలేదు, మరణం వరకు. అందుకే ఆ తల్లి శిలువ చెంద నిలబడగలిగేది. తల్లికి తెలుసు ఆ గమ్యం, ఆ లక్ష్యం. వేదనాకరమైన కార్యమే. సొంత కుమార్ని కళ్ళ ముందు కఠోరముగా హింసిస్తే ఎవడు తట్టుకోగలరు? ఏ తల్లి అయినా ఉండాలి. హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు. నగ్నహీనుడుగా ఆయన్ను సిలువ వేశారు. మీరు ఇప్పుడు అంటే నాకు కొద్దిగా మైకిల్లో చెప్పట్లేదు, కొద్దిగా రాజకీయంతో ఉంది కాబట్టి నేను అక్కడ ఉన్న వాసన చెప్తాను. నేను ఆ ఎలక్షన్ నిలబడ్డాం కాబట్టి ఇప్పుడు కూడా ఇది ఉంది. అప్పుడు ఎప్పుడు చూస్తుండాను. కేరళలో పోలీసు వాడు ఒక్కొక్కడిని పట్టుకొని పోయి చేసే కార్యం భయంకరం. మనుష్యత్వం లేకుండా, మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నా. ఒక శిక్ష లేదు, ప్రమోషన్. మనం కొన్నిసార్లు మాట్లాడుతుంటారు. ఎవడైనా వినండి జాగ్రత్త వినండి, ఆడవాళ్ళు ముఖ్యంగా. ఎవడైనా ఏదైనా పొరపాటు చేస్తే మీరు తెలిసిందనుకో, మీరు ఏమంటారు? నిన్న రాత్రి ఆమె జೊತೆ లేనిపోయిన ఆమె పెంచుతుంది. సువార్త, ఆకాశవాణి అవసరం లేదు, 9 టీవీ అవసరం లేదు, ఈ టీవీ అవసరం లేదు. మనమే ఈ టీవీ అన్ని టీవీలు. ప్రైజ్ ది లార్డ్. లేనిపోయినదంతా ప్రచారం చేస్తాం. అవసరం ఉన్నది ప్రచారం చేయరు. రక్షణ గురించి ప్రచారం చేయాలి. దేవుడు సకల మానవాళికి పాప క్షమాపణ మొసగి ఉన్నారు. ఇది మనం అనుభవించి జీవించాలని శుభవార్తను అందిస్తారా? ఈ లోకానికి అందిస్తారా? మరియ తల్లి జన్మదినోత్సవం కొనియాడి కేకులు పంచిపెట్టడం సులభమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను జీవించాలి. పిలిచిన వ్యక్తి నేను ఎందుకు జీవిస్తున్నాను, ఎందుకు బ్రతుకుతున్నామా అని ఆలోచన చేస్తూ జీవించగలిగాలి. జీవించడానికి దేవుడు మన కల్వరి కొండలు బలి అర్పించేది మనకు జీవం మొసగటానికి. నేను వచ్చి జీవం వస్తగటానికి, సమృద్ధిగా వస్తగటానికి. ఆ జీవం సమృద్ధిగా జీవించాలి. ఏమనుకోవద్దు. ఇంతకుముందు పాటలు మహిమ గీతం పాడినప్పుడు ఎలా పాడారు? ఆ తర్వాత ఇప్పుడు ప్రసంగం ఇలా మొదటి పట్టణం అయిపోయిన తర్వాత మంచిగా పాడారు. అప్పుడే కొద్దిగా వేడి అయింది, ఎంజిన్ వేడి అయింది. అంతకుముందు వాదం వద్దు, పొరపాటు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా ఎక్కడ నాకు పాటలు పాడినప్పుడు జీవం ఉండాలి, చచ్చినట్టు పాడవద్దు. అదే నేను ఎవరైనా తప్పపడట్లా. మనం తయారు కాలేదు, ఇదంతా తయారు చేశారు. నేనే ఆర్డర్ చేసి తీసుకొచ్చారు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈరోజు అక్కడ గుడ్లవెల్లిలో కేక్ తీసుకొచ్చారు, మాస్టర్ గారు తీసుకొచ్చుంటే నిన్న ఆర్డర్ ఇచ్చారుగా, అది వేరే. అంగళూరులో ఎవరో వచ్చి ఆర్డర్ ఇచ్చారు, అది అంగళూరుకే, ఇది గుడ్లవెల్లేరికి అన్న. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈరోజు మరియ తల్లి పండగ అని తెలుసుకొని ఎందుకు తయారు కాలేదు? పాటలో గొంతు కలుపుదాం. గొంతు కలవట్లా, మనసు కలవట్లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆమె ఆ అండే, నువ్వు ఈ అంట, కూ అంట. ప్రైజ్ ది లార్డ్. ఆలోచించు.
మరియ తల్లిని పండగ కొనియాట సులభమే, కానీ ఈ పండగ ద్వారా ఆమె యొక్క గుణగణాలను కలిగి, దాస్య మనోభావం కలిగి, నేను నీ యొక్క దాసరాలను, నీ సంకల్పానం అనుసారం నాలో జరుగును కాక, దేవునికి ప్రీతిపాత్రమైన ఒక జీవితం జీవించే తల్లి. అమ్మా 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 మా మొర విను మరియమ్మా, మా మొర విను మరియమ్మా. అమ్మా చాలు చాలు చాలు, పాటలు పాడటం ఇష్టమే, మంచిదే. సమయం లేదు కాబట్టి మీరు ముందే రావాలి. ముందు వస్తే ముందు వాక్యం అనుగుణంగా ఉండదు. దేవుడు మనల్ని పిలిచేది ఒక ఉద్దేశం కోసము. అపోస్తుల కార్యం 20:24 అపోస్తుల కార్యం 20:24 దేవుని అనుగ్రహం గూర్చిన ఆ శుభవార్తను ప్రకటించుటయే ప్రభువు అయిన యేసు మనకందరూ నియమించిన పని అదే. ఆ శుభవార్తను అందించటం ఈ లోకానికి. పొరపాటు చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పొరపాటు చేయని వాళ్ళు ఎవరు లేరు. మనల్ని అందరూ పొరపాటు చేసిన వారమే. ఎందుకు పొరపాటు చేయడానికి కారణం ఏంటి? మార్కు శుభవార్త 12:24 మార్కు శుభవార్త 12:24 అందుకు యేసు, మీరు దేవుని యొక్క శక్తియు లేఖనము ఎరుగగా పొరపడబడుచున్నా. ప్రైజ్ ది లార్డ్. దేవుని గురించి తెలుసుకున్న మాత్రాన మీరు రక్షింపబడతారా? లేదు. క్రీస్తుని తెలుసుకోవటానికి ఇది చాలు. క్రీస్తు తెలుసుకోవటానికి ఇది చాలు. కానీ క్రీస్తు మనల్ని తెలుసుకోవాలంటే అనుదిన జీవితంలో నీ యొక్క సిలువను ఎత్తుకొని ఆయన అనుసరించగలగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఉదయం ఒక ముసలమ్మ గుడికి వస్తుంటారు. నేను అన్నాను, అప్పుడప్పుడు నువ్వు నిద్రపోతున్నావు. అమ్మా స్వామి, నేను నిద్రపోవట్లేదు. ఎప్పుడైనా నా పేరు చెప్పి నీవు నిద్రపోతున్నా చెప్తే నేను ఇంకా గుడికే రానన్నావు. ప్రైజ్ ది లార్డ్. నిన్న ఇలా పాపను, ఇలా చిన్న పాపే ఇలా పొట్ట చూపించుకుని వెళుతుండగా చెప్పినందుకు ఆమెకి నా మీద కోపం. ఎందుకు చెప్పాను? అందరి కోసమే, ఒకరి కోసమే కాదు. అందరి కోసం ఒకరు అనుభవించాలి, అవమానం అనుభవించాలి. అవమానమే నాకు తెలుసు. కానీ ఎందుకోసం? అందరి కోసం చెప్పేది. చిన్న పిల్లలను తల్లిదండ్రులు ఈ వయసులో ఉన్నప్పుడే ఏ విధంగా పెంచాలని తెలుసుకోవాలి. ఈ రోజుల్లో అబ్బాయిలు బర్త్డేకి చినిగిన ప్యాంట్స్ తీసుకుంటారు, జీన్స్ పైసలు పెట్టి. ప్రైజ్ ది లార్డ్. అమ్మాయిలు ఇక్కడ 2 బొక్క, వెనకొక్క బొక్క. ప్రైజ్ ది లార్డ్. నేను వినుకొండలో ఉన్నప్పుడు ఒక టీచర్ గారు మా స్కూల్లో జాకెట్కి ఇంతే ఉంది వెనక. నేను అన్నాను, ఇంకొకసారి ఇది వేసుకొని వస్తే నేను కట్ చేస్తానన్నా. అది కూడా అవసరం లేదన్నా. ఎందుకు? పిల్లలు చదువు చెప్తుండగా ఏం చూస్తారు? బోర్డు చూస్తారా, వాళ్ళు వీపీ చూస్తారా? చిన్న ఎల్కేజీ పిల్లలు కూడా ఈరోజు చెప్పనక్కర్లేదు, టీచర్లు ఉన్నారు. అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కావున మనం కత్తోలిక విశ్వాసులు విశ్వాసం ప్రకటించాలి, సాక్ష్యం అసగలగాలి. ఎక్కడికి వెళ్ళినా సాక్ష్యం అసగలగాలి. ప్రభువునకు సాక్ష్యం సువార్త బోధకులుగా మారాలి. బడికి వచ్చినప్పుడు ఒకరితో నేను అన్నాను, గుట్లవెల్లేరులో, నీ బట్టలు బాగలేదు, టీషర్ట్ వేసుకుని వచ్చింది. నేను చెప్పేది మొత్తం చెప్పట్లేదు. ఆ తర్వాత ఆమె వెళ్ళిపోతుందా ఏం చెప్పింది తెలుసా? నా ఇష్టం, నేను ఇష్టం వచ్చిన టీచరే, ఒక టీచరే ఆమె. నీ ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుని వెళ్ళటం కుదరతుందా? సువర్ణ గారు, లేదు కుదరదు కదా. నిక్కర వేసుకుని వెళ్తానంటే కుదరతుందా? అంగీకరించరు. అంటే గుడికి వచ్చినప్పుడు నీ ఇష్టమా? మన తల్లి నుండి నేర్చుకోవాలి. తల్లి సువార్త బోధకులుగా ఉండాలి. నీ శరీరానికి ఒక భాష ఉంది. మనం వచ్చినప్పుడు మనకు ఒక భాష ఉంది. దేవాలయంలో ప్రవేశించినప్పుడు మనకు శరీర భాష ఉంది. ఇష్టం వచ్చినట్లు దేవాలయంలో ప్రవేశించకూడదు. అన్యులు వచ్చి ప్రవేశించే నేను వినుకుంటున్నప్పుడు ఒక హైందవ సహోదరుడు ఉదయం వచ్చి ప్రార్థన చేస్తారు. పూజ సమయంలో ఆయన వెళ్ళిపోతారు. కానీ ఇలాగ వెనక తిరిగి వెళ్ళరు. ఆయన ఇలాగే వెళ్తారు.
ఎంత భక్తి తెలుసా? నీకు నాకు లేని భక్తి ఆయనకుంది. వెనక తిరిగి వెళ్ళరు. వీపు వెనక భాగం చూపించకుండా ఇష్టం లేక ఆ మనిషి ఇలాగే వెనకకి వెళ్తారు. ఎందుకు? అంత గౌరవ మర్యాద నీకు నాకు లేదే. ఆ మనిషికి ఎందుకు ఇంత భక్తి దేవుని ఎడల? కనుక భక్తి అనేది భక్తిలో పెరగాలి. మరియ తల్లి ఆ భక్తిలో జీవించే వ్యక్తి. మరియ తల్లి యొక్క సుధీగీతం ధ్యానం చేస్తూ ఉండాలి. ఈరోజు సువార్త పట్టణంలో యేసుప్రభు జన్మం గురించే, ఆ యేసుప్రభు వల్లనే కదా మరియ తల్లికి ఇది కూడా పగిలిపోతాయి. సరిగా పెట్టు. అదా పగిలింది అప్పుడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది పగిలినా పర్వాలేదు, మన జీవితం పగలకుండా చూసుకో. ఇది పగిలిపోతే మళ్ళా అదికించలేరు. ఇది మట్టి పాత్రం, ఇదొక మట్టి పాత్రమే. పగిలిపోతే మళ్ళా అదికించలేరు. కావున దేవునికి ప్రీతికరమైన విధముగా జీవించడం మరియ తల్లి దేవునికి ప్రీతికరమైన విధముగా అనేక విషయం ఉంది, మాట్లాడడంలో చాలా విషయం. పౌలు గారి ఫిలిప్పీ రాసిన లేఖ 3వ అధ్యాయం 8వ వచనం. పౌలు గారి ఫిలిప్పీ రాసిన లేఖ 3వ అధ్యాయం 8వ వచనం. వాని మాత్రమే కాక అందకంటే అధికముగా విలువ కలిగ దానికై అనగా నా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా ఆ జ్ఞానముకై నేను సమస్తమును పూర్తి నష్టముగా పరిగణించున్నాను. ఆయన కొరకై నేను సమస్తం విడనాడుతావా? అందరూ విడనాడటానికి సిద్ధంగా ఉన్నారా? పండంత పండినప్పుడు మొత్తం గుడి కట్టడానికి ఇచ్చేది. నేను గంగారావు గారు నన్ను చూస్తున్నా. పండినప్పుడు సమస్తం చెత్తగా భావించుకొని నేను తీసుకుపో చెప్తారా? చెప్తారా? మీ ఇంట్లో చాలా పైన డెకరేషన్ చేసి చాలా గిన్నెలు ఉంటుంది కదా, పాత సామాన్లు చాలా ఉంటాయి. అదంతా తీసుకొని అమ్మేసి గుడి కోసం ఇవ్వండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే క్రీస్తుని సంపాదించుకోవటం ఆయన చూడటానికి మాత్రం కాదు, ఆయన నిన్ను తెలుసుకునే విధముగా జీవించటానికి నీవు ఈ జీవితం పొందేది. లేదంటే నీకు నాకు తేడా, నీకు అన్యులకు తేడా లేదు. ఎందుకు క్రైస్తవులుగా ఉండాలి? రక్షణ అందరికీ ఉండే. నేనెందుకు క్రైస్తవుడుగా ఉండాలి, క్రైస్తవురాలుగా జీవించాలి? నేనెందుకు అందరిలాగా గురువులాగా జీవించాలని దేవుడు నన్ను ఎన్నిక చేయలేదు. క్రీస్తును అనుసరించి జీవిస్తే, ఆయన సిలువనెత్తుకొని జీవిస్తే తప్పకుండా అవమానం ఉంటుంది, హింసలు ఉంటాయి, భయపడనక్కర్లేదు. అది తప్పదు. అది లేకుండా నీవు క్రైస్తవ జీవితం జీవించలేదు. కనుక మనం ప్రార్థించదము ఈరోజు ఆ తల్లిని కొని ఆడుతుండగా మనము అది కొద్ది ఆరాలి. వేడిగా ఉంది కాబట్టి అది వరుగుతుంది, ఆగదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కావున మనము ఈ తల్లిని మనం జన్మదినోత్సవం కొని ఆడుతుండగా పాప కన్మర్షన్ లేకుండా కాపట్యం లేకుండా జీవించిన ఈ తల్లిని అనుసరించి మరణం వరకు తన కుమారుని శిష్యురాలుగా జీవిస్తూ ఆయన సిలువనెత్తుకొని ఆయన్ను వెంబడించిన ఆ తల్లి ఈరోజు పరలోకమునకు రాజ్ఞిగా ఉన్నారు. మనకు మెట్లే, ఆ గోపురానికి ఒక మెట్లే మరియ తల్లి జపమాల అనేది ఆ గోపురానికి ఒక మెట్లే. ప్రైజ్ ది లార్డ్. కావున మనము ప్రార్థించుదాము. ఆ తల్లి యొక్క మాధ్యస్థ వేడుకొని ప్రార్థించు ఓ మరియా, పరదేశులం నీ భూమిలో ప్రార్థించు మరియా, పరదేశులం నీ భూమిలో వ్యాధుల బాధలతో ఉన్న మాకై తనయుని చూసి ప్రార్థించమ్మా. వ్యాధుల బాధలతో
పాత్రలు ఉన్నాయి, ఎవరు తీసుకొచ్చిన కృతజ్ఞత పలహారం కావచ్చు ఏదైనా. ప్రభువా హారతిగా మా జీవితమే అర్పణ చేసేదా ప్రభువా హారతిగా మా జీవితమే సమర్పణ చేసేదా ప్రభువా హారతి గురు మా దేవా దుర్యార్పణగై గురు ప్రభువా ద్రాక్షావల్లిని నీవు ప్రభు దానికి ఫలమేమో ప్రభు ద్రాక్షావల్లిని నీవు ప్రభు దానికి నేను ప్రభు నిరతము నీలో జీవింప అంకితమయ్యా నా స్వరము నిరతము నీలో జీవింప అంకితమయ్యా నా స్వరము అన్నీయు నీవై నడుపుమయ్యా హారతి గును మా దేవా హృదయార్పణగై గును ప్రభువా హారతి గును మా దేవా హృదయార్పణగై గును ప్రభువా సముద్ర ప్రభువా నీ పీఠము చేత నిలచితివి సముద్ర ప్రభువా నీ పీఠము చేత నిలచితివి రసములో నీటి బిందువుగా నీలో ఐక్యము చేయుమయ్యా రసములో సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన మన ప్రాంతంలో సర్వశక్తి కలిగిన సర్వేశ్వరునికి అంగీకారం యోగ్యమైనట్ల ప్రార్థింపము. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, నీ జగదేక కుమారుని మానవత్వమును మాకు తోడ్పడను గాక. కనిగైన మరియమ్మ నుండి జన్మించిన క్రీస్తు ఆమె నిర్మలత్వములను భాగ్యమును కలిగింపక ఆమెకు అధిక గౌరవమును చేకూర్చెను. కావున దుష్ట క్రియల నుండి మాము విముక్తిని గావించి మా ఈ బలి అర్పణను నీకు ప్రీతి పాత్రమైనట్లు కృప చూపము. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో తిరుగాక. మీ మనస్సును ఉన్నతమునకు తెలుపుము. మన దేవుడైన ప్రభువులకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల మిత్ర సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చుకోవాలి నీకు కృతజ్ఞత మందిరం చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయము. ఈ దినం పరిశుద్ధ కన్యమరి మాత జన్మదినోత్సవం కొనియాడుతూ స్మరణము కొనియాడుతూ నీ నామమును స్తుతించి సన్నతించి మహిమపరుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ ప్రభావం వలన నీ ఏకైక స్తుతిని గర్భను మోసను తన కన్యతకు గర్భను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతిను మా ప్రభు అయిన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించరు. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత వెనుకబడుచున్నారు, అధిపతులు ఆరాధించున్నారు, శక్తివంతులు నడుపుచున్నారు, పరమరమందులు గలబందులను ఆనందపరవశులై భక్తించు వారికి ఎక్కించు నీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరమును ఏకం చేసి నేను దీనభావము స్తుతించుట ఎట్టనగా భూపరలోకము నీ మహిమతో
పతి అయిన సర్వేశ్వరుడు. పావన మీద నీవు దీపముగా పవిత్రుడు, నీ సృష్టి అందు నేను స్తుతించుతాను. ఏలైన కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమైన జీవనం కోసం పవిత్రపరుస్తున్నావు. ప్రపంచమాన్యంలో సూర్యోదయం నుండి సూర్యాస్తమనం వరకు నీ నామమైన పరమైన వెలిని అర్పించుటకై ప్రతినిధులను పిలుస్తున్నావు. కావున ప్రభువా ఈ కానుకలు నీ సముఖమున తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా దీన్ని పవిత్రపరచుకుని మాట్లాడుతున్నాము. ఈ విధంగా ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నీ శరీర రక్తములు అదునుగా అది నీ ఆజ్ఞ ప్రకారం ప్రదేశదాసం నెరవేర్చుతున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి తన పవిత్రమైన హస్తములను మా పొమ్మను అందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి గురించి శిష్యులకి చూసు కీర్తన. మీరందరూ దీన్ని తీసుకుని రుచిపుడు ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరం. మీరందరూ దీన్ని తీసుకుని దీన్ని పాలన చేయము. ఎలా ఇది మూలనిధి నిబంధన నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేక కొరకు పావలని పదార్థం మీ దారిపోయబడు. దీనిని నా జ్ఞాపకార్థం చేయము. ఇది విశ్వాస రహస్యము. అద్భుతమైన ప్రాణులను మోక్షం స్మరిస్తూ అతను మరణావేం చేతులు ఎదురు చూసి మేము ఈ పవిత్ర జీవన వలని కృతజ్ఞతలు ఆశిస్తున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకని ప్రీతిత విషయంగా ప్రతిమానుకున్నాము. తన మరణం ద్వారా మమ్మల్నితో సత్యపరచుని నీ కుమారుని వెళ్ళి స్వీకరించము. మేము అతని శరీరంతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యొక్క ఏక శరీరము ఏక మనస్సును కలిగి ఉండడానికి ఆగ్రహిస్తున్నాము. అతను మమ్మల్ని నిత్య అర్పణగా రూపొందించిన కాక నీవు ఎన్నుకున్న జ్ఞాపకులతో ముఖ్యంగా పవిత్రంగా నీ దేవాలయం యామతోను ధనుడైన నీ అపోస్తలతో ధనుడైన బాప్తిస్మా జోసెఫ్ గారితో నీ అపోస్తలతో వేద సాక్షులు సకల పనితులతో పాటు మమ్మల్ని మోక్ష భాగ్యములకు వారసులు చేయము. ఏదైనా విధి విజ్ఞాపన ప్రార్థన నిర్వహణ సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మల్నితో సంఖ్యపరచు బలి లోకమంతటిని శాంతిని శ్రేయస్సును సాధించినట్టు ప్రతిమానపరుచున్నాము. ఈ లోకం యాత్ర చేయి నీ శ్రీసభ నీ సేవకుడు మా ఫ్రాన్సిస్ మా లియో జగద్గురువును మా జోసఫ్ రాజారావు పీఠాధిపతి తల్లిదండ్రుల పీఠాధిపతులు గురువులు నీవు సమాజం ప్రజలందరి విశ్వాసం అందరి ప్రేమ ఎందుకు దృఢపరము. నీ చిత్త ప్రకారం నీ సమయంలో చేసిన ఈ ప్రజల యొక్క మనవులను ఆలయంతో మన మనవులు దేవాలయం ముందు సమర్పించుకున్నాము. ఈరోజు మన ప్రార్థన సహాయం కోరిన ఉప్పులేటి ఆచార్యమ్మ విక్టోరియమ్మ రాజయ్య వారిని వారి కుటుంబమును పరిగెట్టని దీవించి ఆశీర్వదించమని చైతన్య హర్షితను దీవించి ఆశీర్వదించమని ప్రార్థన
ప్రార్థించడము. దాసు శ్రీనివాసరావు వీరి కుమార్ వారి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థించడము. డీకన్ కిషోర్ ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని సాధ్యమైన దేవాదేవిని మంచి ఆరోగ్యం వారి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని. పంచమ ప్రసాద్ రక్త కుమారికి మంచి ఆరోగ్యం చేయడం. బాధలు కనీసం దీవించి మరియు ముఖ్యంగా ఈ రోజులు జన్మదిన శుభ్రియాలను దీపాలను దీవించి ఆశీర్వదించమని. జ్యోతి యశ్వంత్ దీవించి ఆశీర్వదించమని ప్రార్థించడము. దాని సత్యవతి శ్రీకాంత్ వారి కుటుంబంలో దీవించి ముఖ్యంగా శ్రీకాంత్ మనసుని ప్రార్థించడము. దాసి శేషగిరిరావు ఆరోగ్యం కోసము, మణియమ్మ ఆత్మ విశ్రాంతి కోసము ఆ కుటుంబం అందరూ సమర్పించి ప్రార్థించడము. కరై కాంగయ్య ఆరోగ్యం కోసము, రాణి మేలిమ ఆరోగ్యం కోసము సమర్పించి ప్రార్థించడము. పోగిరాడ వెంకటరావు పద్మావతి గోవర్ధన్ భవాని శివకృష్ణ నవ్య వారి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థించడము. కరై గౌని మరియు ఆరోగ్యం మంచి ఆరోగ్య విషయమై వారి బిడ్డలను దీవించి భానుప్రసాద్ ఉద్యోగం చెప్పి చిన్న బాలస్వామి వారి కోసము. అన్నవరపు జ్యోతిబాబు వారి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని. మరియు గోడ్రు కవితను తన ప్రసవ సమయంలో దగ్గర పడిన సమయంలో ప్రభు ఆ ఏదీ సంరక్షణ తల్లి బిడ్డలను దీన్ని ఆశీర్వదించమని ప్రార్థించగలరు. ఇబ్బంది లేకుండా బిడ్డలు కానీ వేరే మహిళల వారిని అనుభవించి ప్రభుత్వ స్వ కోసం జీవించగలిగే వాళ్ళ కోసం ప్రార్థించగలరు. దేవుని తండ్రి నలుదశ జరిగిన నీ బిడ్డలను కనికరించి నీతో ఐక్యపరచడము. చనిపోయిన మా సహోదరి నీ ప్రేమ నీ లోపల వేడిన వారిని లేదా నీ ఆచరణ చేర్చుకోడు మేము నచ్చే నీ మహిళను వీక్షిస్తూ నిత్యానుభూతులుగా మా ప్రభు క్రీస్తు వాళ్ళు మళ్ళీ చేస్తున్నాము. అది ద్వారా సకలమైన లోకంలో నాకు దయచేస్తున్నాను. క్రీస్తు నందు సర్వశక్తి కలిగిన సర్వేశ్వర పవిత్రాత్మక యుగయుగములు గౌరవం మహిళలు కలుగురు కాక. మనం విశ్వాసం వేసినప్పుడే ప్రభు నేర్పించిన ప్రార్థన ద్వారా మరింత విశ్వాసపూరితమైన జీవితం జీవిస్తూ మరియు దేవుని ప్రీతికరమైన జీవితం జీవించే కృప ఎల్లవేళ ప్రభు మనకు దయచేయమని ప్రభువును ప్రార్థించదు. పరలోకమందు మా యొక్క తండ్రి రక్షకము ఆయన మాకు శాంతి ప్రసాదుడు ఈ దయానుగ్రహం వల్ల పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కాలంలో సర్వదా కాపాడము. మేము మోక్షానంగా మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆత్మను నిరీక్షించున్నాము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చిస్తున్నాను అని నీ అపోస్తులలో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కివ్వగా నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభ శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించి పరిపాలించు ప్రభువా. యేసు ప్రభువుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండుగా. ఒకరితో ఒకరు ప్రభు శాంతి సమాధానం తెలుపుకుందాము. Sarveshwara
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపం పరిహరించిన వారు గొర్రెపిల్ల ఎందుకు పిలువబడ్డ వారు ధన్యులము. క్రీస్తు శరీరము మనల్ని కాపాడు కాక. సాక్షాత్తు లోక రక్షకుడైనటువంటి క్రీస్తు నశించిపోతున్న మానవాళి రక్షణ నిమిత్తమై పాపి పతనము అనే నరకాగ్ని నుండి తప్పించడానికి సర్వ మానవాళికి మోక్షప్రదము అనుగ్రహించడానికి తాను అర్పించిన మర్యాదమే నిత్య రక్షణ మార్గము. ఆ నిత్య రక్షణకు సమర్పించిన ఈ దివ్య పూజలో మనందరికీ కొరకు తను తాను విక్రి చేసుకుని అర్పింపబడిన అప్పరక్షణ అప్పములు శరీరముగాను ద్రాక్షరసము రక్తముగాను మార్చి నేను నాలో ప్రవేశించడానికి బిడ్డా నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు పాపివి కావు, నేను పవిత్రుడు అవుతున్నా, నీవు నా శిష్యుడు అవుతున్నావని నీలో నాలో నివసించడానికి వచ్చిన ఆ పరమ పవిత్రుడైన ఆ తండ్రికి ఇష్టలైన బిడ్డల
జీవించే కృపనిమని ప్రత్యేకముగా ప్రార్థన చేసుకుంటూ ఆయన మనలో అంటున్నాడు, నేను నీలోకి వస్తున్నాను అన్నాడు. మీరందరూ ఒక మాట అన్నాం, నువ్వు నాలో ప్రవేశించడానికి నేను అర్హుడను కాను, నువ్వు ఒక మాట కలిగితే నేను ఆత్మ స్వస్థతలు పొందుతానన్నావు. పరిపూర్ణమైన నిత్య మోక్ష పనులను మనం అనుగ్రహించడానికి తన దివ్య శరీరాలను మనకు కల్పించిన ఆ రక్షణ మర్యాదమ కృతజ్ఞత. దానిలో ప్రవేశించిన మనందరం తన యొక్క బిడ్డలుగా జీవించి సిద్ధపాటులో తల్లి మరియా మాతో తల్లి కన్యక ఆమె దీనురాలు దినావస్థను కటాక్షించను. ఇక నుండి తరతరుల వారు నన్ను ధన్యులను. మనలో భేదత్వం కావాలి, వినమ్రత కావాలి, సాత్వికత కావాలి, ప్రేమ కావాలి. తను తగ్గించుకున్నవాడే హెచ్చింపబడతాడు. కనుక మనందరూ కూడా తనకి ఇష్టమైన విధంగా జీవించే సిద్ధపాటులు మనకు అనుగ్రహించమని పునీత ఇన్యాసు వారు చేసిన ప్రార్థన ద్వారా కృతజ్ఞతలు అర్పిద్దాం. పునీత ఇన్యాసు వారు చేసిన జపము, క్రీస్తుని ఆత్మమా క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు నాకు చేయగలిగించండి, కరుణించండి, కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ క్రీస్తుని ప్రజలలో కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి, నాకు దయకు కలిగినట్టు చేయండి. ఓ మంచి చేసువా ఓ మంచి చేసువా నా ప్రార్థన వినోదరించండి, ప్రార్థనను వినరించండి. మీ గాయం లోపల మీ గాయం లోపల నన్ను దాచుకొనండి, నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు నేను ఎడబాయినట్లు చేయకండి, చేయకండి. దుష్ట శత్రు చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ ఆ సమయమందు మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొని మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి నన్ను మీ సన్నిధికి రాచేయండి. రాచేయండి. అప్పుడు మీ పునీతులతో అప్పుడు కూడా పునీతులతో కూడా ముగింపు లేని కాలమున ముగింపు లేని కాలమున నేను మిమ్ము స్తుతింతును నేను గాక. స్తుతింతును గాక. ఆమేన్. ఆమేన్. పునీత జోజప్ప గారి దేవాలయం పునర్నిర్మాణ నిమిత్తం ప్రతిదిన ప్రార్థన. ఓ నీతి మందిరం పునీత జోజప్ప గారా, మీరు యేసుక్రీస్తు ప్రభువునకు సాకుడు తండ్రిగా, తల్లి మరియకు జీవిత భాగస్వామిగా, పవిత్ర కుటుంబానికి అధిపతిగా ఎన్నుకొనబడి శ్రీ సభ శ్రామిక పాలక పునీతులుగాను రక్షకునిగాను నియమించబడ్డారు. మీకు అంకితమైన మా ఈ గుడ్లవల్లే విచారణ దేవాలయ పునర్నిర్మాణమునకు అవసరమైన ఆర్థిక, ఆధ్యాత్మిక, ప్రార్థనాపూర్వక సహాయ సహకారాల కోసం మీ మధ్యవర్తిత్వ ప్రార్థనను వేడుకొనుచున్నాము. ఓ శ్రామిక పాలక పునీతుడా, మా ఈ దేవాలయ పునర్నిర్మాణ ప్రార్థన విన్నపమును మీకు సమర్పిస్తున్నాము. ఈ నిర్మాణముతో మా విచారణలో ఉన్న సకల విశ్వాసుల ప్రతీకరణ జరిగినట్లు మా అందరి జీవితాలలో మా దేవాది దేవుని ఎడల భక్తి శ్రద్ధలు అధికమన్నట్టు ప్రార్థించండి. మీ శ్రామికత్వమును అలవర్చుకొని మేమును ఈ దేవాలయ పునర్నిర్మాణ పనులలో పాలువారమగినట్టు చేయండి. ఈ మా విన్నప ప్రార్థన ఆ దేవాది దేవునికి మహిమకరముగాను సకల విశ్వాసులకు రక్షణదాయకముగాను ఉండినట్లు ప్రార్థించండి. శ్రామిక పునీత జోజప్ప గారా,
శుభాకాంక్షలు మరియు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా జన్మదిన శుభాకాంక్షలు. ఇదిగో మరియు వచ్చే నెల 3వ తారీఖు కానీ 5వ తారీఖు మన దేవాలయ శంకుస్థాపన జరగవచ్చు. బిషప్ గారు కలిసి ఫైనలైజ్ నిర్ణయం తీసుకున్నాం. విషయాలు తెలియపరుస్తాం. ఇదిగో కన్య ఒక పుత్రుని కనను, అతడు తన ప్రజలను వారి పాపం నుండి రక్షించను. ప్రార్థించదు. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యముల ద్వారా నీవు శ్రీసభను నూతనీకరించింది. కన్యకైన మరియమాత ఉద్భవమున సమస్త లోకములకు ఆశాదనములు రక్షణ కుశోదయములు ఉండను కనుక నీ శ్రీసభను ఆనందముతో కుంటున్నట్లు అనుగ్రహింపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ప్రభు మీతో కాక సర్వశక్తిగా సర్వేశ్వరు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురు కాక. క్రీస్తు ప్రేమలో జీవించడము. మరి తల్లి ఈ అబ్బాయి